ఇలా క్రిస్పీగా ఫ్లఫీగా బన్ను దోశ చేసుకుందామా? టేస్టీగా. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ను ఇలా అనుకోవాలి. ఇప్పుడు ముందుగానే మిక్సీ పట్టుకొని ఉన్న పిండిని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి తిప్పేసేయాలి. ఇలా తిప్పేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్లో రావాలి. ఇప్పుడు మళ్ళీ ఇలా తిప్పుకోవాలి. మన బన్ను దోశ కంప్లీట్. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు వేడి వేడి బన్ను దోశ రెడీ.